నమస్కారం. నా పేరు సురేష్ బాబు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ. సర్వేపల్లి నియోజకవర్గం అభివృద్ధి జరిగింది, మేము అభివృద్ధి చేశామని చెప్పి ఒకరి మీద ఒకరు వంతులేసుకుంటూ అభివృద్ధి చూస్తే ఎలా ఉందనేటువంటి విషయం నియోజకవర్గంలో తిరిగితే తెలుస్తుంది. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి పాలాభిషేకాలు, నెయ్యాభిషేకాలు చేసుకుంటూ కాలయాపన చేస్తూ సర్వేపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి ఇస్తే శూన్యం. ఆ విషయానికి వస్తే తిరుమలమ్మపాలెం గ్రామం ఎన్నో ఏళ్ల నుంచి వర్షాలు వచ్చి వరదలు వస్తే రాకపోకలు నిలిచిపోయేటువంటి పరిస్థితి, అదేవిధంగా పడవ ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి. మరి అభివృద్ధి అంటే ఏంది? మేము జనసేన పార్టీ నుంచి ఒకటే అడుగుతా ఉన్నాం. సర్వేపల్లి నియోజకవర్గం అభివృద్ధి చెందింది, అభివృద్ధి చేశామని చెప్తున్నారు. మీరు అభివృద్ధి చేస్తుంటే ఎందుకని వీళ్ళ కళలాగానే మిగిలిపోయింది? దయచేసి ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఎవరైనా సరే ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ యొక్క బాట వాగుపై వంతెన నిర్మాణం చేయాలని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్నికల సమయాలలో వాగ్దానాలు చేసి హామీలు ఇచ్చి ఎన్నికలు అయిపోయిన తర్వాత చేతులు దులిపేసుకొని మీ యొక్క అధికారంతో ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్లపైన అక్రమ కేసులు పెట్టడం, వాళ్ళని బెదిరించడం జరుగుతూ ఉంది. మరి ఇవన్నీ మానుకొని జనసేన పార్టీ ఒకటే అడుగుతా ఉంది, ప్రజల పక్షాన నిలబడి ఏదైతే తిరుమలపాలెం గ్రామానికి కలగా ఉన్నటువంటి ఈ యొక్క వంతెన నిర్మాణం వెంటనే జరగాలి. మీ దగ్గర నిధులు లేకపోతే కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి నిధులు సర్వేపల్లి గ్రామంలో, సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్నాయి. మీ చేత కాకపోతే చెప్పండి, మేము ఈ యొక్క వంతెన నిర్మాణం చేసేదానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి జనసేన పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నా. గతంలో 2 సార్లు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లేసి గెలిపించి మరి శాసనసభలోకి పంపిస్తే వాళ్ళ యొక్క బాగోగులను గాలికి వదిలేసి మేము అభివృద్ధి చేశామని చెప్పి పాలాభిషేకాలు చేసుకుంటా ఉన్నారు. దయచేసి శాసనసభ్యుల వారిని ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు ఏదైతే తిరుమలపాలెం గ్రామానికి వర్షాలు వరదలు వచ్చినప్పుడు అస్తవ్యస్తంగా మారిపోయి రాకపోకలు నిలిచిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దయచేసి మీరు వెంటనే ఈ యొక్క వంతెన నిర్మాణం జరగాలని చెప్పి, అలా జరగని పక్షంలో ఈ యొక్క తిరుమలపాలెం గ్రామానికి అండగా ఉండి వాళ్ళ పక్షాన్ని నిలబడి మీ యొక్క వంతెన నిర్మాణం చేసేంత వరకు పోరాడతామని చెప్పి మేము జనసేన పార్టీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము. జై హింద్.